హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుణాచలం తిరువన్నామలై బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మొత్తం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ నుంచి తిరువన్నామలై ఎలా చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అంటే కాచిగూడ నుంచి మధురై ఎక్స్ప్రెస్ ఉంటుంది. 07191 ట్రైన్ నెంబర్. ఇది ప్రతిరోజు కాచిగూడ నుంచి బయలుదేరి డైరెక్ట్ మధురై వెళ్తుంది. మధురై కన్నా ముందు తిరువన్నామలై స్టేషన్ వస్తుంది. సుమారుగా 11-12 గంటలు ట్రైన్ జర్నీ పడుతుంది. లేదు తిరుపతి కానీ చెన్నై కానీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి అయినా చెన్నై నుంచి అయినా 4 అవర్స్ పడుతుంది, ట్రైన్ అయినా బస్ అయినా. మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు 750 రూపీస్ టికెట్ నార్మల్. లేదా డీలక్స్ బస్సులో వెళ్ళాలంటే అక్కడి నుంచి 6000 వరకు టికెట్స్ దొరుకుతాయి ప్రైవేట్ బస్సులో, స్లీపర్ బస్సెస్లో. లేదు చీప్లో వెళ్ళాలనుకున్న మటుకు 400 రూపీస్ చెన్నై టికెట్ దొరుకుతుంది రైల్వే సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్లో. 400 రూపీస్ 420 రూపీస్ టికెట్ పడుతుంది. చెన్నై నుంచి మళ్ళీ 150 రూపీస్ బస్సు వెళ్ళిపోవచ్చు. ట్రైన్ అయితే 2-3 ట్రైన్స్ మారి వెళ్ళాల్సి వస్తుంది. జోలార్పేటై లేదంటే విల్లుపురం కానీ మధురై ట్రైన్స్ కానీ అరుణాచలం నుంచి వెళ్తాయి. జోలార్పేటైలో దిగితే అక్కడి నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది తిరువన్నామలై. బస్ అయితే మీకు 40 రూపీస్ టికెట్ జోలార్పేటై నుంచి. బస్సెస్ రెగ్యులర్ దొరుకుతాయి. ఇది చెన్నై రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ నుంచి మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే మటుకు 35 కిలోమీటర్స్ కొత్త బస్ స్టాండ్ కీలంబక్కం అని చెప్పి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలి. మీరు ఆటో ఎక్కి బస్ స్టాండ్కి తీసుకెళ్ళమంటే వాళ్ళు పాత బస్ స్టాండ్కి తీసుకెళ్తారు. ఒక 10 కిలోమీటర్స్ దూరంలో కోయంబేడ్ అని చెప్పి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మటుకు మీకు బస్సులు ఏమి ఉండవు, అన్ని చెత్తా చెదరం ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఎక్కితే లేడీస్కి ఫ్రీ, టోటల్ ఫ్రీ. ఎక్కడికైనా సిటీ మొత్తము ఫ్రీగా ఎక్కి 35 కిలోమీటర్స్ ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. మీరు ఎయిర్పోర్ట్, జూ పార్క్ మీదుగా చెన్నై సెంట్రల్ నుంచి తాంబరం తర్వాత మీకు కీలంబక్కం అని కొత్త బస్ స్టాండ్ వస్తుంది. అక్కడి నుంచి అప్రాక్సిమేట్ 175-180 కిలోమీటర్స్ తిరువన్నామలై. టికెట్ వచ్చి అప్రాక్సిమేట్ 145 రూపీస్ పర్ పర్సన్. పిల్లలకైతే 80 రూపీస్. 3.5-4 అవర్స్లో మీకు తిరువన్నామలై బస్ స్టాండ్ దగ్గర దింపుతాడు. ఇది తిరువన్నామలై బస్ స్టాండ్. ఇది ఇక్కడి నుంచి ఎదురుకుండా గుడి కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడి చుట్టూతో మీకు అకామిడేషన్ కావాలంటే చాలా రూమ్స్, హోటల్స్, సదనాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. ఏం టెన్షన్ పడక్కర్లేదు. మామూలు రోజుల్లో అయితే పిలిచి మరీ ఇస్తారు రూములు. పండగలు, పౌర్ణమి టైంలో మటుకు కొంచెం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వెళ్తే బెటరు. మీకు రూములు వివరాలు అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఎంక్వైరీ చేసిన ఒక 5-6 ఆశ్రమాలు, వాటి బుకింగ్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఎట్లా బుక్ చేసుకోవాలి అని డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాం. చూసి ఎవరైనా ముందరగా అడ్వాన్స్ బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో వెళ్తే మటుకు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. దాదాపు గుడి చుట్టుపక్కల 4 గోపురాలు, 4 సైడ్లలో మీకు దాదాపు ఒక 200-300 హోటల్స్ అవి చాలా దొరుకుతాయి. ఇది హిందూ నాదర్ మేడం అండి. ఇది వెస్ట్ గోపురం సందులో ఉంటుంది. మేము దిగింది ఇక్కడే. మామూలు రోజులు అయితే 500-600కి సింగిల్ రూమ్ ఇస్తారు. లేదంటే ఇట్లా చేపలు ఇచ్చి 100-200 రూపాయలు తీసుకుంటారు రష్ని బట్టి. ఏసీ అయితే 1000 నుంచి 1500. పౌర్ణమి రోజు, పండగ రోజులో రేటు డబుల్ అవుతుంది. మేము తీసుకుంది పౌర్ణమి రోజుకి కాబట్టి మాకు 1000 రూపీస్ సింగిల్ రూమ్కి తీసుకున్నారు. ఇది వెస్ట్ గోపురం ఎదుర్కొన్న సంది. ఇది పడమర గోపురం. మనము ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సిన మార్గం ఇదే. ఇది పడమర గోపురం అండి. తిరువన్నామలై అరుణాచలం గుడిది పడమర గోపురం ఇది. దీని నుంచి మనము కరెక్ట్ పడమర గోపురం ఎదురుకుండానే ఇంకో హోటల్ ఉంటుంది. నన్ను అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాం. మామూలుగా ఎంత ఉంటాయి? మామూలుగా నార్మల్ డేగా 1100 ఏసీ రూమ్, నాన్ ఏసీ 450. నాన్ ఏసీ పడమర గోపురం ఎదురుకుండానే మీకు క్యూలైన్, ఫ్రీ దర్శనం క్యూలైన్ స్టార్ట్ అవుతుంది. పేరేంటి ఆశ్రమం? శివనాడలోనే శివకాశి నాడార్ మఠం దగ్గర 450 రూపాయల రూమ్. క్యూలైన్ నుంచి ఇట్లా వస్తే ఇది సౌత్ గోపురం అండి. దక్షిణ గోపురం దగ్గరికి వచ్చి లోపలికి తీసుకెళ్తారు క్యూ కాంప్లెక్స్లోకి. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది కోనేరు దగ్గర నుంచి వ్యూ అండి. వెనకాల అరుణగిరి. ఖచ్చితంగా ఈ అరుణగిరి కొండలో ఏదో ఒక అట్రాక్షన్ ఉంది. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. సంథింగ్ డిఫరెంట్ అనమాట. వేరే కొండల నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి.
ఖచ్చితంగా ఏదో ఆకర్షణ అయితే ఖచ్చితంగా ఈ కొండలో ఉంటుంది. ఈ అరుణగిరిని చూస్తున్న కొద్దీ ఆకర్షణ ఏదో ఇంకా చూడాలి అనిపించేటట్టు ఉంటుంది. గుడి లోపల వేరే ఉపాలయం ఉంది, శివాలయం ఇది కూడా. ఇగోండి ఇది సౌత్ గోపురం, ఇది ఎదురుకుండా ఈస్ట్ గోపురం, మధ్యలో గర్భగుడి పైన గోపురం, అటు చివరి వెనక చెట్ల వెనక కనిపించేది నార్త్ గోపురం. నార్త్ గోపురం వెనక అరుణగిరి ఉంటుంది. మనం ఆ గిరి చుట్టూనే గిరి ప్రదక్షిణ అంటారు. ఇది కోనేరు. క్యూ లైన్లో నడుచుకుంటూ వస్తే ఇది వెస్ట్ గోపురం అండి, పడమర గోపురం. ఇది లోపల వైపు నుంచి, దీని నుంచి లోపలికి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకోవాలి. ఇది లోపల భాగాలు. గుడి దర్శనానికి వెళ్తుంటే కనిపించే ఇదండి. గుడి లోపల శిల్పకళ చాలా బాగుంటుంది చూడటానికి. ఇది ప్రసాదాలు ఇచ్చే కౌంటర్. లోపలికి వెళ్తుంటే దాంట్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది మెయిన్ ఆలయం, అది గర్భగుడి గోపురం. లోపలికి వెళ్ళే క్యూ లైన్ ఇది. వెనకనేమో అరుణగిరి కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. ఇది లోపల గుడి మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆలవారులు, చిన్న చిన్న శివలింగాలు, లక్ష్మీదేవి మూర్తులు, అమ్మవారి విగ్రహాలు, విష్ణుమూర్తి దశావతార విగ్రహాలు చాలా అంటే చాలా ఉంటాయి. వీలైనన్ని ఫోటో తీశాను. గర్భగుడిలో వీడియో తీయలేరు కాబట్టి బయట తీయగలిగినంత బయట అంతా వీడియో తీశాను. చూడండి, ఇవన్నీ మధ్యలో హనుమంతుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ఆలవారుల విగ్రహాలండి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అంటారు, కానీ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన గుళ్ళలో ఖచ్చితంగా ఈ అరుణాచలం గుడి ఉంటుంది. ఈ గుడిని ఒకసారి దర్శించుకుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో శక్తి, ఆకర్షణ, మళ్ళీ మళ్ళీ ఈ గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలనే మీకు కోరిక పుట్టడం ఖాయం. ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే గుడి అరుణాచలం. మాకు కూడా ఇక్కడ జరిగిన ఒక మహిమనండి, ఒక అద్భుతం అని చెప్పండి, నీకు ఇంకో వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా శివాజ్ఞ లేనిదే ఈ గుడికి దర్శనానికి కానీ గిరి ప్రదక్షిణ కానీ చేయలేరంటారు. అలాంటి సంఘటనే మాకు కూడా జరిగింది. అది వేరే వీడియోలో, నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాము. లోపల చూడండి, అద్భుతమైన ఎప్పుడో పురాతన శిల్పాలు. ఇవి విష్ణుమూర్తి దశావతారాలు, లక్ష్మీదేవి విగ్రహాలు. ఇవేమో ఉత్సవ విగ్రహాలు. చాలా ఉంటాయండి, అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఇవేమో ఉత్సవ విగ్రహాలు అండి, ఊరేగింపులు, ఉత్సవాల్లో ఊరేగించే విగ్రహాలు. ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. లోపల ఉపాలయాలు 2-3 ఉన్నాయి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం చిన్నది. తర్వాత ఎక్కడ చూసినా శివలింగాలు చాలా అంటే చాలా ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇది గిరి ప్రదక్షిణ చేసే మార్గం. ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారుగా మాకైతే 6-7 గంటలు పట్టింది. కొంతమంది రకరకాలుగా ప్రచారం చేస్తారు, అంత ఇది కాదు అది కాదు అని, కష్టము అని చెప్పి. అంత కష్టమే లేదండి, హాయిగా నడవచ్చు, ఏం టెన్షన్ ఏం పెట్టుకోక్కర్లేదు. గిరి ప్రదక్షిణ మొదలైన మార్గంలో ఇలాంటి బోర్డులు ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఎట్లా నడవాలి అని. ప్రశాంతంగా సాయంత్రం పూట వచ్చి కొంచెం ఎండ తక్కువ టైంలో నడిస్తే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈరోజు మేము నడిచిన రోజు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి రోజున విపరీతమైన రష్. సాయంత్రం చీకటి పడుతున్న కొద్దీ చాలా అంటే చాలామంది జనాలు, రష్ పెరుగుతూ పోయింది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎక్కడ చూసినా గుళ్ళే అండి. మీరు ఇన్ని గుళ్ళని ఎక్కడ చూసి ఉంటారు. ప్రతి 10 అడుగులకు ఒక గుడి ఉంటుంది. మీకు ఓపిక, టైం ఉండాలి, కానీ మీరు ఎన్ని దర్శించుకుంటే అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. మధ్యలో కనిపించే, మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు, అష్టదిక్కుల్లో అష్టలింగాలు ఉంటాయి. దారిలో ఎక్కడ చూసినా ఈ రుద్రాక్షమాలలు, శంకులు, రకరకాల సాంబ్రాణి నాకు చూపించింది, అవి అమ్ముతూ ఉంటారు. ఇదేమో మధ్యలో చిన్న గుడి. ఇది లోపల దర్శనం చేసుకొచ్చినా కానీ ఆ వీడియో తీయలేము. మీకు ఎక్కడ చూసినా కానీ ఈ 2 అడుగులకు ఒక గుడి, 2 అడుగులకు ఒక గుడి, మధ్యలో ఏదో త్రిశూలంకి నిమ్మకాయలు గుచ్చుతున్నారు, అక్కడ ఆచారం అనుకుంటేది. కానీ రష్ మటుకు ఇసుకేస్తే రాలంత జనాలు ఉన్నారు ఇవాళ.
కొత్తగా వచ్చేవాళ్ళు ఏం టెన్షన్ పడక్కర్లేదండి. హాయిగా ప్రశాంతంగా వచ్చి మీకు ఎక్కడ రాళ్ళు కానీ, మట్టి రోడ్డు కానీ, గతుకుల రోడ్డు కానీ ఏమి ఉండదు. మంచి తార్ రోడ్డు మీద ప్రశాంతంగా మొత్తం 14 కిలోమీటర్లు తార్ రోడ్డే ఉంటుంది. కొంతమంది 16 కిలోమీటర్లని, 16.5 కిలోమీటర్లని. ఇది దక్షిణమూర్తి గుడి. ఇది రమణాశ్రమం, దాని పక్కనే రమణాశ్రమం ఉంటుంది. లోపలికి కెమెరాలు అలౌ చేయరు. ఇందులో కూడా వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకుని రావచ్చు. చాలా బాగుంటుంది. ఈ గుడి వెనుకనే మీకు అరుణగిరి కొండ కనిపిస్తుంది. దీని చుట్టూనే ప్రదక్షిణ చేస్తున్నాం. మనకి చాగంటి గారు కూడా చెప్పారు, మనకి కుడి చేతి పక్కన కొండ ఉండేట్టు ప్రదక్షిణ చేయాలని. అలాగే దాదాపు ఈ రోజున కనీసం తక్కువలో తక్కువ అంటే ఒక 2-3 లక్షల మంది ప్రదక్షిణలో ఉంటారండి. ఈరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక 2-3 లక్షల మంది ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ అద్భుతమైనది. ఇంత జనాలు ఇంత ఏదైనా కానీ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా ఇదో అరుణగిరి. దీని చుట్టూతా ప్రదక్షిణ చేయటం గిరి ప్రదక్షిణ అంటారు. మొత్తం 14 కిలోమీటర్లు. ఎక్కడికక్కడ మీకు సైన్ బోర్డులు ఎట్లా నడవాలి, ఎటు నుంచి నడవాలి అని. మధ్యలో మీకు గవర్నమెంట్ ఫ్రీ వాటర్ ఒకటి ఫెసిలిటీ ఉంది. ఇవేవో దుంపలన్నీ ఉడకబెట్టి అమ్ముతున్నారు. దీనివల్ల మోకాలు నొప్పులు అవి పోతాయట. నేనైతే ఎక్కడ చూడలేదు అది. ఇది చిన్న అమ్మవారి గుడి. ఇలాంటి గుళ్ళు అయితే లెక్కలేదు. మీకు ప్రతి 10 అడుగులుగా ఒక గుడి ఉంటుంది. కానీ ఈ తిరువన్నమలలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడి దగ్గర ఇట్లా కర్పూరం వెలిగించి ఎక్కడ చూసినా కర్పూరం ఇట్లా వెలుగుతూ ఉంటుంది. కానీ ఒక సాంప్రదాయం బాగుంది ఇది అయితే చూడటానికి. జనాలు అయితే ఇసుకేస్తారాలన్నంత మంది జనాలు. కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు కర్రల సాయంతో నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆలోచన, ఎటువంటి టెన్షన్, కొంతమంది ఏదో మట్టి రోడ్డు ఉందని, గతుకుల రోడ్డు ఉందని, 6 కిలోమీటర్ బాగుండదని, ఇలాంటిది ఏమీ లేదండి. ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు. కింద చూసారుగా రోడ్డు కనిపిస్తుంది, తార్ రోడ్డు. ప్రశాంతంగా 14 కిలోమీటర్లు ఆగుతూ ఆగుతూ నడవచ్చు. మధ్యలో మీకు ఫుట్ మాసేజర్లు ఉంటాయి. 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుని మాసేజ్ కూడా చేయించుకోవచ్చు. అక్కడక్కడ మీకు అన్నదానాలు చేస్తారు. అన్నం కావాలంటే తినచ్చు. మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, తినచ్చు, తాగొచ్చు. ఇది అన్నదానం చేస్తున్నారు. పౌర్ణమి రోజున చేస్తారట వీళ్ళు. ముందు ప్రార్థన చేసి అరుణగిరికి నమస్కారం చేసుకుని అన్నదానం స్టార్ట్ చేశారు. కొంచెం బిర్యానీ లాంటి రైస్, చిప్స్ ప్యాకెట్ అవి ఇస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతి 50 ఒక అర కిలోమీటర్కి ఒక చోట పెట్టారు. ఇలా మధ్యలో టిఫిన్ సెంటర్లు, జ్యూసులు అవి ఏది కావాలంటే అది దొరుకుతాయి. మీరు కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి టెన్షన్ కానీ, ఎటువంటి చేయగలుగుతామా లేదా అన్న బాధ, భయము ఏం అవసరం లేదు. ప్రశాంతంగా నడుచుకుంటూ ఆ శివుని తలుచుకుంటూ నడిస్తే 5-6 గంటలు 7 గంటలు మీ ఓపికను బట్టి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంతమంది వీడియోల్లో ఏదో వ్యూస్ కోసం అని చెప్పి ఏదో అంత కష్టము, కాళ్ళు బొబ్బలు ఎక్కిపోతాయి, అది ఇది రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ అది ఏం లేదండి. హాయిగా మొత్తం రోడ్డే ఉంటుంది, జనాలు ఉంటాయి, మొత్తం షాపులే ఉంటాయి. మొత్తం అడవిలాగా కూడా ఏముండదు. ఎక్కడ చూసినా షాపులే ఉంటాయి. షాపుల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ చూసినా గుళ్ళు ఉంటాయి. ప్రతి గుండెకి ఇది నైరుతి లింగం. ఇలా 8 లింగాలకి 8 చోట్ల బోర్డులు ఉంటాయి. మీరు మధ్య మధ్యలో ఎక్కడున్నారో సూచించే బోర్డులు ఉంటాయి. ఎక్కడ చూసినా ఇట్లా కర్పూర దీపాలు, గుళ్ళు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా కాళ్ళు నడవగలుగుతామో లేదో, కాళ్ళు నొప్పులు వస్తాయో, కాళ్ళు ఏమవుతాయో, ఇట్లాంటి ఆలోచనలు ఏం అవసరం లేదు. ఆ దేవుడిని నమస్కారం చేసుకుంటూ ఆ దేవుడే నడిపిస్తాడు మిమ్మల్ని అని నడవండి. ప్రశాంతంగా 5-6 గంటలు నడిచేయచ్చు. ఇంకో గంట ఎక్కువ పడినా కానీ ఆగుతూ ఆగుతూ వెళ్ళొచ్చు. పెద్దవారు, నడవలేని వారు ఉంటే మధ్యలో చాలా చోట్ల ఈ ఫుట్ మాసేజర్లు ఉంటాయి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కొంచెం ఆయిల్ లాగా రాసి మాసేజ్ చేస్తారు. మీకు కొంచెం ఒత్తిడి అవుతే కొబ్బరి మండలు, చెరుకు కూల్ డ్రింక్స్, టిఫిన్లు, మీకు దొరకని వస్తువు అంటూ లేదు. ప్రశాంతంగా తింటూ మెల్లిగా నడుచుకుంటూ చేయొచ్చు. ఎక్కడికక్కడ ఇట్లా బోర్డ్స్ ఉంటాయి. ఇదిగో ఇది వరుణలింగం. ఇది వరుణలింగానికి దాటి కొంచెం ముందుకెళ్తే ఇట్లా ఒక లింగం తర్వాత ఒకటి వస్తుంటాయి. ఈ అష్టలింగాల గురించి చాలా వీడియోలో ఉంది, అందుకని స్పెషల్గా చెప్పట్లేదు. కాకపోతే కొంతమంది వీడియోలో చూడటం జరిగింది.
కొంతమంది నడవలేక కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాయి, అంత ఈజీ కాదు అది ఇది అట్లా ఏం లేదండి. చాలా హాయిగా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. అంత భయపడిపోవాల్సినంత పని అయితే ఖచ్చితంగా ఏమీ లేదు. మీతో పాటు కొన్ని వేల మంది లక్షల మంది నడుస్తూ ఉంటారు. స్పెషల్గా ఈ పౌర్ణమి రోజునైతే పర్వదినాల్లో అయితే ఇంకా రష్ ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి కదా, తక్కువలో అంటే 3 లక్షల మంది వరకు నడిచారని చెప్పి నా ఇది. రాత్రి అవుతున్న కొద్దీ, చీకటి పడుతున్న కొద్దీ జనాలు పెరుగుతున్నారు. ఇట్లా 24 అవర్స్, రాత్రి నుంచి తెల్లారుజామున దాకా అట్లాగే ఉంటుందట ఈ రోడ్డు. చూడండి ఎన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి ఎటువంటి అపోహలు, టెన్షన్లు లేకుండా, రోడ్డు బాగుండదు, గతుకుల రోడ్లు, రాళ్ళు గుచ్చుకుంటాయి, అట్లా ఏం లేదు. ఇది వాయులింగము. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే మామూలు మెయిన్ రోడ్ టచ్ అవుతుంది. ఇది ఇట్లా మనకి చాలా చోట్ల ఫుట్ మసాజ్ చేస్తారండి. జస్ట్ 20-30 రూపీస్ తీసుకుంటారు. కొన్ని చోట్ల ఆయిల్ కూడా అప్లై చేసి మసాజ్ చేస్తారు. అట్లా చేసి తిరిగి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణలో మొదలు పెట్టామో అక్కడికే వచ్చి గిరి ప్రదక్షిణ మెచ్చుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.